రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. దొంగల భయంతో జిల్లా వాసులు హడలిపోతున్నారు. ఇటీవలే జైనత్ మండలం దీపాయిగూడలో చోరీ చేసిన దొంగలు మొన్న బోధు మండలం పొచ్చెరలో చోరీకి ప్రయత్నించారు. తాజాగా ఇచ్చోడలో తలుపులకు డ్రిల్స్ చేసి మరోసారి చోరీ చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. కుటుంబ సభ్యులు మేల్కొనడంతో దొంగలు పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు 4 బృందాలతో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా ఇచ్చోడలో పలు లభించాయి. ఆ వస్తువులు కూడా దొంగలకు చెందినవిగా పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ ఆదిలాబాద్ నుంచి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. రాజశేఖర్, అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరుగుతున్నటువంటి ఒక వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. అంటే ఇప్పుడు గత ఒక 3 రోజుల క్రితం జైనత్ మండలం దీపాయిగూడలో భారీ చోరీ జరిగింది. దాదాపుగా ఒక వ్యక్తి ఇంట్లో చొరబడ్డ దుండగులు 13 తులాల బంగారము, తర్వాత 20,000 నగదు దోచుకుని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక మరొక ఇంట్లో బైక్ చోరీ చేసుకుని పారిపోయిన ఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత అనంతరం బోత్ మండలంలో పొచ్చెరలో ఒక ఇంట్లో దొంగతనానికి దొంగలు యత్నించినట్టుగా కనబడుతోంది. అయితే ఆ అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక ఇంటి కుక్కలు మొరవడంతో దొంగలు పారిపోయినట్టుగా మనకు సమాచారం అవుతోంది. అయితే నిన్న ఇదే బోత్ మండలం ఇచ్చోడలో అంటే గతంలో దొంగలు ఏవైతే తాళాలు వేసి ఉండే ఇంట్లకు చొరబడి ఆ ఇంట్లో నుంచి వస్తువులు అపహరణ చేసుకున్నటువంటి ఒక విషయాన్ని చూసాం. అయితే ఇప్పుడు ఇంట్లో లోపల వ్యక్తులున్నా కూడా బయట నుంచి తలుపులకు డ్రిల్ చేసి లోపలికి వెళ్లి దోచుకునేందుకు యత్నిస్తున్న ఘటనలు మన బోత్ మండలం ఇచ్చోడలో కనబడ్డాయి. అయితే ఆ అలికిడికి, అంటే డ్రిల్ సౌండ్ అలికిడికి ఆ కుటుంబ సభ్యులు, ఆ ఇంటి యజమానులు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా లేచి గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ జైనత్ బోత్ అంటే ఈ వేరు ఘటనల్లో జరిగినటువంటి వాటికి వీళ్ళంతా కూడా ఒకటేనా అన్నటువంటి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ లో, జైనత్ లో లభించిన సీసీ ఫుటేజ్ కానీ పొచ్చెర బోత్ లో లభించిన సీసీ ఫుటేజ్ లో 4 దొంగలు మాత్రమే కనబడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఒకటేనా, వీళ్ళంతా ఒకటే గ్యాంగ్ అన్నటువంటి ఆ కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. అదే విధంగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ యొక్క పోలీసుల డాగ్ స్క్వాడ్ బృందంతో గాలిస్తున్న సమయంలో బోత్ మండలం ఇచ్చోడలో ఒక నిర్మాణంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో పోలీసులకు కొన్ని వస్తువులు దొరికాయి. అంటే బ్యాగులు, తర్వాత కొన్ని వస్తువులు వాళ్ళకు లభించాయి. అయితే ఇవి ఆ దొంగలకు సంబంధించినవేనా అనే అనుమానంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఓవరాల్ గా మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా తీసుకుని ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అంటే మొత్తం మీద ఒక ఛాలెంజ్ గా తీసుకొని పోలీసులు వాళ్ళని పట్టుకునేందుకైతే ప్రయత్నిస్తున్నారు. రాజశేఖర్, అప్డేట్స్ సత్యనారాయణ.